పాఠశాలలో పాఠాలు బోధించాల్సిన టీచర్లు ధర్నా చౌక్ లో ధర్నా చేస్తున్నారు. అసలు ఏంటో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఒకవైపు రేవంత్ రెడ్డి గారు విద్యా వ్యవస్థను ఎవరికైనా చేతిలో పెడితే నాశనం చేస్తారనే ఉద్దేశంతో నా చేతిలోనే పెట్టుకున్న విద్యాశాఖ మంత్రి అని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. మీకేమో మౌలిక వసతులు కూడా లేవని ధర్నా చేస్తున్నారు. ఏం చెప్పదలుచుకున్నారు? అసలు సమాజాన్ని డైవర్ట్ చేయడానికి రేవంత్ రెడ్డి విధంగా మాట్లాడుతున్నాడు. అసలు పాఠశాలలో చాలా సమస్యలు నెలకొన్నాయి. టీచర్ల సమస్యలు, విద్యారంగ సమస్యల పైన ఈ రోజు తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మండల స్థాయిలో 4వ తేదీన, జిల్లా స్థాయిలో 14వ తేదీన ఈ రోజు రాష్ట్ర స్థాయిలో ధర్నా చేపట్టడం జరిగింది. అయితే ఇంత చేస్తున్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డికి అన్ని విషయాలు తెలుసు. అయినప్పటికీ కూడా దాటవేడి అంటే ఏ విధంగా అయితే ఆర్థిక విషయాలు దాటవేసే ధోరణిలో తప్పుదోవ పట్టిస్తూ ఉపాధ్యాయులకు మేము బ్రేక్ఫాస్ట్ పెట్టిస్తున్నాము, ఉపాధ్యాయులకు మేము భోజనం పెట్టిస్తున్నాము, అదేవిధంగా హెల్త్ కార్డు ఇస్తున్నాము అని చెప్పి సమాజం లోపల మా గురించి చెడు వార్త తీసుకెళ్ళడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు. దీనంతా కూడా మేము తపస్సక్షణ ఖండిస్తున్నాం. చెప్పండి, ఏం చెప్తారు? విద్యారంగానికి 9% నేను కేటాయిస్తున్నా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. మీరేం మౌలిక వసతులు కూడా లేవని చెప్పేసి ధర్నా చేస్తున్నారు. ఏం చెప్పదలుచుకున్నారు? అయితే ప్రభుత్వ పాఠశాలలు మరుగుదొడ్లు కూడా టాయిలెట్స్ రూమ్స్ లేవు, అస్తవ్యస్తంగా ఉన్నాయి. గతంలో గత ప్రభుత్వం మనబడిలో ఈ ప్రతి పాఠశాలలో కూడా ఎలాంటి సమస్యలు లేకుండా ఒక స్కీమ్ లాంచ్ చేసింది. ఆ స్కీమ్ పూర్తి కాకముందే ప్రభుత్వం పడిపోయింది. ఆ తర్వాత ఆ పనులను పూర్తి చేయడానికి ఇప్పుడున్న ప్రభుత్వం బడ్జెట్ కేటాయించగా చాలా పాఠశాలలో కూడా ఆడపిల్లలకు మూత్రశాలలు లేవు, ఇప్పటికీ లేవు. కాబట్టి ప్రతి పాఠశాల ఉపాధ్యాయుల కొరత ఉంది. తర్వాత ఆడుకోవడానికి పిల్లలకు సరైన క్రీడా ప్రాంగణం లేదు. ఇలాంటి సమస్యలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి విద్యా వ్యవస్థ అనేది పటిష్టపరచాలంటే ఖచ్చితంగా 20 విద్యార్థులకు ఉపాధ్యాయుడు కేటాయించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. చాలా పాఠశాలలో కూడా 5 తరగతులు ఒక ఉపాధ్యాయుడు. మరి ఎలా విద్య మనకు అభివృద్ధి చేస్తుంది చెప్పండి? కాబట్టి మేము ఏమంటున్నామంటే తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఖచ్చితంగా కేటాయించాలి. మరి నిరుద్యోగ సమస్య తీరాలంటే ఖచ్చితంగా డిఎస్సి ఏర్పాటు చేస్తే ఉపాధ్యాయ సంఖ్య పెంచితే గానీ ప్రతి పాఠశాలలో 5 తరగతులు 5 ఉపాధ్యాయులు ఉంటేనే విద్య అనేది అభివృద్ధి చెందుతుంది. ఎప్పుడైతే విద్యాపరంగా అభివృద్ధి చెందుతామో, లిటరసీ రేట్ ఎప్పుడైతే పెరుగుతుందో తదనంగా రాష్ట్రం కూడా మనము లిటరసీ రేట్ లో మెరుగు స్థానంలో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదో అస్తవ్యస్తమైన ఉపాధ్యాయులను, అస్తవ్యస్తమైన మౌలిక వసతుల్లో విద్యను బాగా డెవలప్ చేయాలి, విద్యాభివృద్ధి చేయాలి, మంచి ఫలితాలు సాధించాలని పదే చెప్తే క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. కాబట్టి ఒకసారి క్షేత్రస్థాయిలో ఒక పరిశీలన చేసి అక్కడ ఉన్న పరిస్థితులను, అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకొని ప్రభుత్వం దానికి సరైన మౌలిక వసతులు కల్పించాలి అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు చెప్తున్న విధానాన్ని బట్టి విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి గారు ఏం చేసలేరని అర్థమవుతుంది. కానీ రీసెంట్ గా రాజీనామా చేయాలి అని ఎమ్మడి పడుతున్నారు. నేను చేయనంటే చేయనుగాక చేయనని రేవంత్ రెడ్డి గారు కూర్చున్నారు. ఏం చెప్తారు మరి? అయితే ప్రతి శాఖను కూడా ఒక ముఖ్యమంత్రి తన దగ్గర పెట్టుకోవడం అయితే సమంజసం కాదు. మనం రాజ్యాంగం ఒప్పుకోదు. కాబట్టి ఒక్కొక్క శాఖను ఒక్కొక్క మంత్రి గారికి అప్పగిస్తేనే ఆయన దానిపైన క్షుణ్ణంగా పరిశీలిస్తాడు. అన్ని శాఖలు దాని దగ్గర ఉంటే దేనిపైన కూడా సరైన మనకు ఆలోచన విధానం లేకుండా. కాబట్టి ఆ శాఖను వేరే వాళ్ళకి అప్పగిస్తే వాళ్ళు దానిపైన స్టడీ చేసి ఖచ్చితంగా అక్కడ ఉన్న సమస్యలు తీర్చడానికి ఆయన ముందుకు వస్తాడు. కాబట్టి ఆ ప్రతి శాఖ తన దగ్గర నా దగ్గర ఉండాలని మాత్రము మన రాజ్యాంగం అలా చెప్పలేదు. కాబట్టి వేరే వాళ్లకు విద్యాశాఖను అప్పచెప్పితే ఎక్కడ దాన్ని నాశనం చేస్తారు అనే ఉద్దేశంతో విద్యా వ్యవస్థను పటిష్టం చేయడానికే శాఖ మంత్రి నా దగ్గర పెట్టుకున్నా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. అయితే నేనేమంటున్నా అంటే ఎమ్మెల్యేస్ ఎన్నిక చేసేటప్పుడు సరైన క్యాండిడేట్స్ కే కదా వాళ్ళు ఇచ్చేది బీఫామ్. మరి వాళ్ళ ఎమ్మెల్యేల పైన ఆయనకే పూర్తి విశ్వాసం లేనప్పుడు ఎలా చెప్పండి? మరి తప్పు కాదా? మరి తన మంత్రివర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రుల పైన తన పైన పూర్తి విశ్వాసం ఉండాలి. మరి వాళ్ళని తక్కువ ఇచ్చినట్టే కదా, మరి తక్కువ చూపించినట్టు కదా. అన్ని నేనే చేస్తా అంటే మనం చేయలేము కదా. నీ మంత్రివర్గంలో ఉన్న మంత్రుల పైన నీకు విశ్వాసం లేనప్పుడు మరి పరిస్థితి ఎలా మెరుగైతే చెప్పండి? మరి కాబట్టి చాలా తప్పు. కాబట్టి నీ మంత్రివర్గంలో ఉన్నా కానివ్వండి, కాంగ్రెస్ ఎమ్మెల్యేల పైన నీకు పూర్తి విశ్వాసం ఉండాలి. వాళ్ళకు మంత్రి పదవులు కల్పించి మంచి మన రాష్ట్రాన్ని ముందు స్థానంలో తీసుకెళ్ళడానికి వాళ్ళపైన విశ్వాసం పెట్టాల్సిన అవసరం ముఖ్యమంత్రి గారికి ఉందని మేము తెలియజేస్తున్నాం. ఏం చెప్పదలుచుకున్నారు? ధర్నా చౌక్ వేదికగా ఈ రోజు ఏం చెప్పదలుచుకున్నారు గవర్నమెంట్? మేమేంటున్నామంటే విద్యారంగ ఉపాధ్యాయుల యొక్క సమస్యలు తీరినట్లయితేనే
ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు ఉపాధ్యాయుల కొరత తీసినట్టయితేనే మనం విద్యాపరంగా అభివృద్ధి చెందుతామనే ఉద్దేశం ఉంది. కాబట్టి ఉపాధ్యాయులకు న్యాయపరమైన సమస్యలు తీర్చాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. కాబట్టి ఖచ్చితంగా దిశగా ఆలోచన చేయాలి. మాకు సంబంధించిన సమస్యలు, న్యాయపరమైన సమస్యలు మేము డిమాండ్ చేయట్లేదు. మాకు ఏవైతే రాయాలో న్యాయపరంగా రావాలో ఆ సమస్యలను కూడా పరిష్కారం చేయాలని మేము ప్రభుత్వానికి వేదిక పరంగా హెచ్చరిస్తా ఉన్నాం. వివిధ ఉపాధ్యాయ సంఘాలు ఇదే ధర్నా చౌక్ లో చాలా ధర్నాలు చేసిన దాఖలాలు ఉన్నాయి. అయినా కూడా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన వచ్చిన దాఖలాలు కూడా తెలంగాణ రాష్ట్రంలో లేదు. ఇక నుంచి ఏం స్పందన రాకపోతే ఎలాంటి పరిణామాలు చూడొచ్చు ఉపాధ్యాయ సంఘాల నుంచి? అయితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంత పెద్ద స్థాయిలో ఏ ఉపాధ్యాయ సంఘం కూడా ధర్నా చేపట్టలేదు. అది కేవలం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మాత్రమే. ఇంత పెద్ద స్థాయిలో ఈ రోజు 5,000 మంది ఉపాధ్యాయులు పాఠశాలలో విధులు వదిలిపెట్టి ఇక్కడికి రావడం అనేది ఒక్కసారి మనము ముఖ్యమంత్రిగా ఆ విషయం పైన ఆయన పరిశీలించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ ధర్నా వల్ల మనకు న్యాయపరమైన సమస్యలు తీరనట్లయితే నెక్స్ట్ మళ్ళీ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర పిలుపు మేరకు అసెంబ్లీ ముట్టడి కూడా మేము వెనకడమని ఈ వేదిక పరంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈ రోజు వందలాదిగా వేలాదిగా ఉపాధ్యాయులు రాష్ట్ర నలుమూలల నుంచి ఈ రోజు ధర్నా చౌక్ చేరుకోవడం జరిగింది. ఈ రోజు ప్రధానమైన సమస్య సిపిఎస్ రద్దు అంశం. ఈ సిపిఎస్ అనేటటువంటిది పెనుభూతమైనటువంటి అంశం. ఎందుకొరకంటే ఒక 60 సంవత్సరాలు ఉపాధ్యాయుడు ఉద్యోగి ప్రభుత్వానికి సేవలు అందించిన తర్వాత ఈ రోజు పింఛన్ రాలేనటువంటి పరిస్థితి. అతను రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా కనీసం ఆసరా పెన్షన్ వచ్చేటటువంటి స్థాయిలో కూడా ఆయనకి రాకపోవడం జరుగుతుంది. అంటే ఒక వ్యక్తి ఆసరా పెన్షన్ 2,100 రూపాయలు వస్తుంటే ఈ రిటైర్ అయినటువంటి ఉద్యోగం 1,200 రూపాయలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు మనం ప్రజాప్రతినిధులు చూసినట్లయితే వారికి 5 సంవత్సరాలు పోవాలి చేసిన తర్వాత కూడా వరకు వేలాది రూపాయల పెన్షన్ వాళ్ళకు వస్తా ఉంది. కాబట్టి ఉపాధ్యాయులకు ఉద్యోగులకు తక్షణమే సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ ని పునరుద్ధరణ చేయాల్సిగా కోరుతున్నాం. ముఖ్యంగా ఈ ఉపాధ్యాయ విద్యారంగ సమస్య పరిష్కారం కోసం తపస్సు ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాన్ని ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కనువిప్పు తెచ్చుకొని విద్యారంగంలో పేరుకుపోయినటువంటి సమస్యలను వెంటనే పరిష్కరించి ఉపాధ్యాయులకు మేలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకోసము అంటే నారాయణపేట లాంటి వెనుకబడినటువంటి జిల్లా లోపల ఎక్కడ కూడా సరిపడినటువంటి ఉపాధ్యాయులు లేరు. విద్యార్థుల సంఖ్య ఎక్కువ ఉంది, ఉపాధ్యాయుల సంఖ్య తక్కువ ఉంది. దానికి అనుగుణంగా వివిలన కనీసం ఉపాధ్యాయులు నియమించేంత వరకు వివిలనంగా నియమించాలని చెప్పేసి మా సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకోసం అంటే ఆ జిల్లా నారాయణపేట జిల్లా ముఖ్యమంత్రి గారి యొక్క సొంత నియోజకవర్గం ఉన్నటువంటి జిల్లా కాబట్టి మా జిల్లాలోనే సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వాటిని తక్షణం పరిష్కరించమని చెప్పేసి ఈ సందర్భంగా మేము ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం.